Hi everyone, I'm Kalyani, working as a lecturer in Sir Sierra College for Women. Today I'm going to discuss about River Jhelum of the Indus River System for 2nd BSc 3rd Sem Fishery students in paper Capture Fishery 1. To the introduction of River Jhelum. Origin. It originates from Varinac Spring at the foothills of Pirpanjal in southeastern part of Valley of Kashmir. So, కాశ్మీర్ యొక్క సౌత్ ఈస్టర్న్ పార్ట్లో ఉన్న వ్యాలీ దగ్గర ఉన్న పిర్పంజల్ ఫుట్ హిల్స్ దగ్గర వారినాక్ స్ప్రింగ్ దగ్గర నుంచి ఈ యొక్క రివర్ జేలం యొక్క ఆరిజిన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఈ యొక్క రివర్ జేలం అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్. సో ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ అంటున్నారు. అలాగే దీని యొక్క లెంత్ చూసుకున్నట్లయితే 725 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది. అంటే 4150 మైల్స్ ఫ్లో అయ్యి ఫైనలీ అది అరేబియన్ సీలో ఎండ్ అవుతుంది అంటున్నారు. అండ్ దీని యొక్క డిశ్చార్జ్ అంటే ఎంత వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది అరేబియన్ సీలోకి అంటే 221.9 మిలియన్ క్యూబిక్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది అంటున్నాం. అలాగే ఈ యొక్క రివర్ జేలం అనేది ఇండియాలో చూసుకున్నట్లయితే నార్త్ సైడ్ ఫ్లో అవుతుంది అండ్ పాకిస్తాన్ లో చూసుకున్నట్లయితే ఈస్ట్ సైడ్ ఫ్లో అవుతుంది. అండ్ ఈ పంజాబ్ లో చూసుకున్నట్లయితే ఈ యొక్క రివర్ జేలం అనేది ఇట్ కంబైన్స్ విత్ 5 రివర్స్. సో 5 రివర్స్ తో కంబైన్ అయ్యి ఫైనల్లీ అది అరేబియన్ సీ లో రిలీజ్ అవుతుంది అన్నారు. దీనికి ట్రిబ్యూటరీస్ చూసుకున్నట్లయితే లిడ్డు, నీలం అండ్ సింధ్ అంటున్నారు. River Jhelum of the Indus River System. Only a small part of River Jhelum of the Indus River System flows through the state of Jammu and Kashmir. సో ఈ యొక్క రివర్ జేలం ఆఫ్ ది ఇండస్ రివర్ సిస్టమ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి చాలా తక్కువ పాటలో మాత్రమే అది ఫ్లో అవుతూ వస్తుంది. While Vas et al. 1977 reported on the fish fauna of River Jhelum encountered in the part of Jhelum flowing through Jammu and Kashmir, Shyam Sundar and Subla observed seasonal fluctuations of the fish landings from the relevant section of River Jhelum. So, యాక్చువల్గా ఈ యొక్క రివర్ జేలం అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా చిన్న పార్ట్ని మాత్రమే అది చిన్న పార్ట్ నుంచి అది ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువ ఏరియాని ఆక్యుపై చేసుకోకుండా చాలా స్మాల్ పార్ట్ ఆఫ్ ది ఏరియాని ఆక్యుపై చేసి ఒక రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో 1977లో వాస్ ఇటాల్ అనే సైంటిస్ట్ యొక్క రివర్ జేలంలో ఫిష్ ఫోనా అనేవి ఉన్నాయి, అది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లోంచి ఫ్లో అయ్యే యొక్క రివర్ పార్ట్లో ఫిష్ ఫోనా ఉన్నాయి అని చెప్పారు. తర్వాత శ్యామ్ సుందర్ అండ్ సుబ్లా అనే సైంటిస్ట్ 1984లో వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే సీజనల్ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ది ఫిష్ ల్యాండింగ్ ఫ్రమ్ ది రిలవెంట్ సెక్షన్ ఆఫ్ రివర్ జేలం. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్లో ఫిష్ ఫౌనా ఉన్నాయని చెప్పి వ్యాస్ ఇటాల్ చెప్పారు. శ్యామ్ సుందర్ అండ్ సుబ్లా అయితే వాళ్ళేం చూసారంట సీజనల్ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ది ఫిష్ ల్యాండింగ్. సో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫిషెస్ అనేవి అక్కడ కనిపించినాయి అని చెప్పి ఇక శ్యామ్ సుందర్ అండ్ సుబ్లా అనే సైంటిస్టులు చెప్పారు అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ది రివర్ జేలం ఆఫ్ ది ఇండస్ రివర్ సిస్టమ్. సో ఇది ఇండస్ రివర్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి ఇది రివర్ జేలం. సో ఈ యొక్క ఇండస్ రివర్ సిస్టమ్ యొక్క పార్టే ఈ యొక్క రివర్ జేలం అంటారు. సో అందుకని దీన్ని రివర్ జేలం ఆఫ్ ది ఇండస్ రివర్ సిస్టమ్ అంటున్నారు. సో ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్లో ఈ యొక్క రివర్ జేలం అనేది చాలా తక్కువ పార్ట్ని ఆక్యుపై చేసి అది ఫ్లో అవుతూ ఉంటుంది. ఫైనలీ ఇది వచ్చేసి అరేబియన్ సీలో కలిసిపోతుంది. The commercial fisheries of River Jhelum comprised 6 species of Schizothorax, viz. Schizothorax esocinus, Schizothorax planifrons, Schizothorax micropagon, Schizothorax punctatus, Schizothorax curvifrons and Schizothorax longipignis and of Orhinus plagiostomus. So కమర్షియల్ ఫిషెస్ అనేవి ఒక రివర్ జేలంలో ఉన్నాయి అని చెప్తున్నారు. అవి ఎక్కువగా 6 స్పీషీస్ ఆఫ్ స్కైజోథొరాక్స్ అంటున్నారు. అండ్ మిగిలిన స్పీషీస్ చూసుకున్నట్లయితే కమర్షియల్ క్యాచెస్లో వచ్చేవి అంటే అకేషనల్గా దొరికే ఈ యొక్క కమర్షియల్ ఫిషెస్ ఏంటి అంటే లేబియో డీరో, లేబియో డయోకీలస్, క్రోసోకిలస్ లేటియస్, పంటియస్ కాన్కోనియస్ అమాంగ్ సిప్రినిడ్స్. సో సిప్రినిడ్ స్పీషీస్లో ఇవన్నీ అని చెప్తున్నారు. అండ్ గ్లిప్టోథొరాక్స్ కాశ్మీరెన్సిస్
అండ్ గ్లిప్టోథొరాక్స్ రెటిక్యులేటమ్ అమాంగ్ సిసోరిడే. సో సిసోరిడేకి చెంది గ్లిప్టోథొరాక్స్ కాశ్మీరెన్సిస్, గ్లిప్టోథొరాక్స్ రెటిక్యులేటమ్ అన్నారు. అండ్ బొటియా బిర్డి, నీమాకీలస్ కాశ్మీరెన్సిస్, నీమాకీలస్ రూపికోలా అండ్ నీమాకీలస్ మార్మోరెటెస్ అమాంగ్ కాంబిటిడే. సో ఈ యొక్క ఫ్యామిలీస్కి చెందిన స్పీషీస్ అనేవి కమర్షియల్ ఇంపార్టెన్స్ చెందినవి అంటున్నారు. అండ్ ఎగ్జాటిక్ సిప్రినిడ్స్ లైక్ సిప్రినస్ స్కార్పియో అండ్ వెరైటీస్ స్పెక్యులారిస్ అండ్ కమ్యూనిస్. సో ఈ యొక్క స్పీషీస్ సిప్రినస్ స్కార్పియోకి చెందిన స్పీషీస్ ఇవన్నీ కాంట్రిబ్యూట్ సబ్స్టాన్షియలీ టు ది కమర్షియల్ క్యాచెస్. సో ఈ యొక్క రివర్ జైలంలో ఫిష్ ఫోనా ఉన్నాయి అని చెప్పారు. అవి కూడా సీజనల్ ఫ్లక్చుయేషన్స్ చూపిస్తున్నాయి అని చెప్పారు. అలా చూసుకున్నట్లయితే కమర్షియల్ ఫిషెస్ అనేవి సైజోథెరాక్స్ స్పీషీస్లో 6 స్పీషీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే సిప్రినిడ్స్ ఉన్నాయి, అలాగే కాంబిటిడే ఫ్యామిలీకి చెందినవి ఉన్నాయి, అండ్ సిసోరిడేకి చెందినవి ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ సిప్రినిడ్స్ చూసుకున్నట్లయితే ఎగ్జాటిక్ సిప్రినిడ్స్ కూడా కనిపిస్తున్నాయి అని చెప్పారు. అవి ఇంకా సిప్రినస్ స్కార్పియో స్పీషీస్లో చూసుకున్నట్లయితే వెరైటీస్ స్పెక్యులారిస్ అండ్ కమ్యూనిస్ అనేవి కనిపిస్తున్నాయి అంటున్నారు. సో ఇవన్నీ కమర్షియల్ క్యాచెస్కి చెందినవి అంటున్నారు. సో దే ఆర్ హ్యావింగ్ ది కమర్షియల్ ఇంపార్టెన్స్ అని చెప్పుకోవచ్చు. It has been feared in knowledgeable circles that common carp has ousted the snow trout in the Kashmir Valley, but Shyam Sundar and Subla's work on River Jhelum has shown that this is not so, at least so far in respect of River Jhelum, where snow trout still holds its sway. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, చాలామంది ఏమంటున్నారు అంటే కామన్ కార్ప్ అనేది స్నో ట్రౌట్ కంటే ఎక్కువగా కనిపిస్తుంది కాశ్మీర్ వ్యాలీలో అంటున్నారు. బట్ శ్యామ్ సుందర్ సుబ్లా చెప్పిన దాని ప్రకారం సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ఇంకా స్నో ట్రౌట్ అనేది ఒక కాశ్మీర్ వ్యాలీలో స్విమ్ చేస్తూ ఉంది, మీన్ లైవ్ కండిషన్లో ఉంది అంటున్నారు. Schizothoracids constitute as much as 77.19% and 77.86% of the annual fish landed at the Zero Bridge and Chatbal sites during the years 1981 and 1982 respectively. సో ఏవైతే ఈ యొక్క స్కైజోథొరాసిడ్స్ ఉన్నాయో అవి 77.19%, 77.86% అనేవి మనకి చట్బల్ అండ్ జీరో బ్రిడ్జ్ సైట్స్లో 1981 నుంచి 1982లో యాన్యువల్ క్యాచ్ అనేది 77.19% అండ్ 77.86% వచ్చింది అంటున్నారు. A similar dissimilarity in the landings of the two groups of fishes is reflected in the catch per unit of effort observations at the two sites. సో జీరో బ్రిడ్జ్ చట్బల్ సైట్స్లో మనకి యాన్యువల్ క్యాచ్ అనేది 77.19%, 77.86% వచ్చింది 1981 అండ్ 1982లో అని చెప్తున్నారు. సో ఈ యొక్క టూ గ్రూప్స్ ఆఫ్ ఫిషెస్ అంటే టూ ల్యాండింగ్ సెంటర్స్లో టూ గ్రూప్స్ ఆఫ్ ఫిషెస్ అనేవి వచ్చినాయి. సో వాటి యొక్క క్యాచ్ పర్ యూనిట్ అబ్జర్వేషన్స్ కూడా చేశారు. అంటే ఏ ఇయర్ 1981లో ఎంత వచ్చింది, యొక్క చట్బల్ సైట్లో ఎంత వచ్చింది, జీరో బ్రిడ్జ్ సైట్లో ఎంత వచ్చింది. సో దాని యొక్క అబ్జర్వేషన్స్ కూడా చేశారు. దానికి సిమిలారిటీ అండ్ డిసిమిలారిటీ యొక్క వాటి యొక్క సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ అంటే ఏ ఇయర్లో ఎంత వచ్చింది, సో ఏది తక్కువ వచ్చింది ఏది ఎక్కువ వచ్చింది అనే ఒక ఎస్టిమేషన్ ఆర్ అబ్జర్వేషన్స్ కూడా చేశారు అన్నారు. Vass et al. 1977 have contributed to knowledge on selected aspects of physico-chemical and hydrobiological characters of river Jhelum in Kashmir. సో కాశ్మీర్లో ఈ యొక్క రివర్ జైలం ఏదైతే ఫ్లో అవుతుందో సో వ్యాస్ అండ్ ఇటాల్ అంటే మిగిలిన సైంటిస్ట్ 1977లో వాళ్ళు కొన్ని స్టడీస్ చేశారు. సో రివర్ జైలం యొక్క ఫిజికల్, కెమికల్, హైడ్రోబయాలజికల్ క్యారెక్టర్స్ని వాళ్ళు తెలుసుకున్నారు. సో ఇవన్నీ 1970 to 71 ఇయర్లో జరిగిన ఎస్టిమేషన్స్ రీసెర్చ్కి సిమిలర్గా ఉన్నాయి, రిలేటెడ్గా ఉన్నాయి అంటున్నారు. సో టెంపరేచర్ చూసుకున్నట్లయితే రివర్ జైలం ఎక్కడైతే కాశ్మీర్లో ఫ్లో అవుతుందో సో అక్కడ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది అంటే మినిమం వచ్చేసి డిసెంబర్ టు జనవరి. సో డిసెంబర్ టు జనవరి చూసుకున్నట్లయితే 5 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 6 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అని చెప్తున్నారు. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే జూలై టు ఆగస్ట్ ఉంది. సో అది కూడా 20 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అన్నారు. అండ్ నో థర్మల్ స్ట్రాటిఫికేషన్ వాజ్ అబ్జర్వ్డ్, ఇటువంటి థర్మల్ స్ట్రాటిఫికేషన్ అనేది కనిపించలేదు అన్నారు. అండ్ సెచి డిస్క్ మెథడ్ అంటే ట్రాన్స్పరెన్సీ, టర్బిడిటీ తెలుసుకోవడానికి
యూజ్ చేస్తారు. సో ట్రాన్స్పరెన్సీ అనేది 0.75 నుంచి 1.75 మీటర్స్ డెప్త్లో తెలిసింది అంటున్నారు. పిహెచ్ చూసుకున్నట్లయితే 7 నుంచి 7.6 ఉందంట. అండ్ క్లోరైడ్ కంటెంట్ వచ్చేసి 6 నుంచి 16 ppm అట్ డిఫరెంట్ సెంటర్స్. సో ఆ యొక్క రివర్ జేలం ఏదైతే కాశ్మీర్లో ఫ్లో అవుతుందో డిఫరెంట్ సెంటర్స్లో డిఫరెంట్ ఏరియాస్లో దానికి క్లోరైడ్ టెస్ట్ చేస్తే 6 నుంచి 16 ppm ఉంది అంటున్నారు. అండ్ టోటల్ ఆల్కలైనిటీ చూసుకున్నట్లయితే 22 నుంచి 84 ppm ఉంది. అది కూడా డిఫరెంట్ సెంటర్స్లో తీసుకుని చేసిన దాని ప్రకారం. అండ్ స్పెసిఫిక్ కండక్టివిటీ, సో దాని యొక్క కండక్టివిటీ ఎంత ఉంది అంటే 133 నుంచి 234 ఉంది అని చెప్తున్నారు. అండ్ ఫైటోప్లాంక్టన్స్, సో ఈ యొక్క రివర్ జైలంలో ఎటువంటి ఫైటోప్లాంక్టన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో అవి చూసుకున్నట్లయితే మైక్రోసిస్టిస్, సెరిగినోసమ్, నావిక్యులా రేడియోసమ్, గోంఫోనీమా మోంటానం, కోకోనియస్ ప్లాజెంటులా, సింబెలా లాన్సియోలేటా, టాబిలేరియం ఫెనెస్ట్రేటమ్, యాంకిస్ట్రోడెస్మస్ స్పైరేయిస్ అండ్ సెరేటియం హైరుండినెల్లా. అండ్ చూసుకున్నట్లయితే జూ ప్లాంక్టన్ చూసుకున్నట్లయితే రివర్ జైలం ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్. సో ప్రోటోజోవా చూసుకున్నట్లయితే డిఫ్యూజియా లెబెస్, డిఫ్యూజియా ఒబ్లాంగా, డిఫ్యూజియా అక్యూమినేటా, ఎర్సెల్లా వల్గారిస్ అండ్ సెంట్రోఫిక్సిస్ ఎక్యులేటా. అండ్ రోటిఫర్స్ చూసుకున్నట్లయితే బ్రాకియోనస్ ప్లికేటిలిస్, బ్రాకియోనస్ క్యాల్సిఫ్లోరస్, బ్రాకియోనస్ క్వాడ్రిడెంటేటా, మోనోస్టైలా బుల్లా, మోనోస్టైలా లునారిస్, కెరటెల్లా హెమేటిస్, కెరటెల్లా వాల్గా, ట్రైకోసెర్కా సిలిండ్రికా, ఫిలినియా లాంగిసిటా. Coming to the Cladocera, it includes Daphnia longidermis, Bosmina longistris, Moina species, Elona affinis, Elonella intermedia. And coming to the Copypeda species, it includes Cyclops bicolor, Cyclops species, Mesocyclops, Hyalines and Diatomus species. So these all are the phytoplanktons and zooplanktons which are present in the river Jhelum. అండ్ ఇంకా ఏంటి అంటే ఈ యొక్క రివర్ జైలంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉన్నాయి అంటారు. సో జూ ప్లాంక్టన్ కానీ ఫైటోప్లాంక్టన్ కానీ ఫిషెస్ కానీ ఏమైనా ప్రజెంట్ అయ్యి ఉన్నాయి అన్న. సో దాని మీద బేస్ చేసుకుని మంత్లీ యావరేజ్ క్యాచ్ చూసుకున్నట్లయితే, సో మంత్లీ యావరేజ్ క్యాచ్ అలాంగ్ విత్ పర్సంటేజ్ ఆఫ్ ది కమర్షియల్ ఫిష్ ల్యాండింగ్స్ ఆఫ్ రివర్ జైలం డ్యూరింగ్ 1980 to 1982. సో 1980 నుంచి 1982 వరకు మంత్లీ యావరేజ్ క్యాచ్ అనేది మనం చూసుకున్నట్లయితే కమర్షియల్ ఫిష్ ల్యాండింగ్ యొక్క, సో జూలై 1980లో టోటల్ వచ్చి 7000 ఉంది. సో స్కైజోథెరాక్స్ స్పీషీస్ చూసుకున్నట్లయితే దాని యొక్క వెయిట్ ప్రకారం అది 3625 ఉంది అన్నారు. అదే పర్సంటేజ్లో చూసుకున్నట్లయితే 51.78% ఉంది అని. సిప్రినస్ స్కార్పియో క్యాచెస్ చూసుకున్నట్లయితే వెయిట్ ప్రకారం 3000 ఉన్నాయంట. అదే పర్సంటేజ్లో చూసుకున్నట్లయితే 42.85 ఉంది. అదే మిసిలీనియస్ క్యాచెస్ ఇంకే వేరే ఫిషెస్ అనేవి దాని యొక్క వెయిట్ ప్రకారం చూసుకుంటే 375 వచ్చినాయి అంట. అదే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 5.37% ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ అదే జూన్ 1982లో చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి 7875 ఉంది అన్నారు. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే స్కైజోథొరాక్స్ వచ్చేసి దాని యొక్క క్యాచెస్ వచ్చేసి వెయిట్ ప్రకారం 4300 ఉంది అని చెప్తున్నారు. అదే పర్సంటేజ్లో చూసుకున్నట్లయితే 54.60% ఉంది. సిప్రినస్ స్కార్పియో క్యాచెస్ చూసుకున్నట్లయితే వెయిట్ ప్రకారం 3300 ఉంది. అండ్ దాని యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 41.90 ఉంది అంట. అండ్ మిసిలీనియస్ క్యాచెస్ చూసుకున్నట్లయితే వెయిట్ ప్రకారం 275 ఉంది. అండ్ పర్సంటేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే 3.50% ఉంది అంటున్నారు. And average monthly catch man per hour along with percentage of the month's total man per hour in making the catches from river Jhelum during July 8, 1980 to June 1982 in grams. So man per hour. సో ఈ యొక్క క్యాచ్ని చూసుకున్నట్లయితే రివర్ జైలం అనేది 1980 జూలైలో చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి 500 అంటున్నారు.
సో స్కైజోథొరాక్స్ క్యాచ్ చూసుకున్నట్లయితే వెయిట్ ప్రకారం 255 అండ్ పర్సంటేజ్ చూసినట్లయితే 51.00. అది సిప్రినస్ స్కార్పియో అయితే వెయిట్ ప్రకారం 219, పర్సంటేజ్ ప్రకారం 43.80. మిసిలినియస్ క్యాచెస్ చూసుకున్నట్లయితే వెయిట్ ప్రకారం 26 అండ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 5.20. జూన్లో చూసుకున్నట్లయితే జూన్ 1982లో చూసుకున్నట్లయితే 508 టోటల్ వచ్చింది అంటున్నారు. అండ్ దాంట్లో స్కైజోథొరాక్స్ క్యాచెస్ చూసుకున్నట్లయితే 276 ఉన్నాయి అండ్ పర్సంటేజ్ వచ్చేసి 54.33. అండ్ సిప్రినస్ స్కార్పియో క్యాచెస్ చూసుకున్నట్లయితే వెయిట్ ప్రకారం 214 అంటున్నారు, పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 42.13. అండ్ మిసిలినియస్ క్యాచెస్ బై వెయిట్ చూసుకున్నట్లయితే 8 అంట అండ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 3.54 అన్నారు. సో ఇదంతా రివర్ జైలం ఆఫ్ ది ఇండస్ రివర్ సిస్టమ్ యొక్క డిస్ట్రిబ్యూషన్, దాంట్లో ఉండే ఫిషెస్ స్పీషీస్, ఇంకా మిసిలినియస్ స్పీషీస్ అండ్ డామినెంట్ స్పీషీస్ గురించి మనం చెప్పుకుంటాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది రివర్ జైలం ఆఫ్ ది ఇండస్ రివర్ సిస్టమ్. థ్యాంక్ యూ.